హలో మాస్టరు, ఏమండే మేడం గారు. ఇవాళ నేను మీకు మా బెజవాడ స్టైల్లో మంచి చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తాను. ముందైతే ఫాలో అయిపోండి. ఇప్పటికిప్పుడు ఉండటం మొదలెట్టినా గానీ ఒక అరగంటలో తయారైపోతుందండి. కోడికూర కోసం 1 కేజీ చికెన్ ని శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసుకొని ముక్కలకి మంచిగా పట్టేలాగా కలుపుకొని ఒక పావు గంట నాననివ్వండి. ఒక 4-5 ఎర్రగడ్డల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కోసుకొని ఒక మిక్సర్ లో వేసి ముక్క చెక్క అయ్యేలాగా విప్ చేసుకోండి. ఒక 2-3 దోరగా పండిన టమాటోల్ని మీడియం సైజ్ ముక్కలుగా కోసుకొని మిక్సర్ లో వేసి మెత్తటి గుజ్జులా చేసుకోండి. ఒక మందపాటి కడాయిలో నూనె వేసుకొని ఉప్పు, కారం పట్టించిన చికెన్ ని ఇందులోకి వేసేయండి. ముక్కల్లో నీరంతా ఇంకిపోయి ఒక 80% వేగిపోయేలాగా చికెన్ ని నూనెలో వేపుకోండి. అదే బాణల్లో ముక్క చెక్కగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా అయ్యేదాకా వేపుకోండి. ఇందులోకి ముందు వీడియోలో చూపించిన గరం మసాలా పేస్ట్ ని వేసి పచ్చి వాసన పోయేదాకా వేపుకోండి. మసాలా ముద్ద వేగిపోయాక ఇందులోకి టమాటో గుజ్జుని వేసి మసాలా అంతా కలిసేలాగా కలుపుకోండి. కొంచెం ఎక్కువగానే మసాలా కారాన్ని వేసి కారం రంగు మారిపోకుండా వేపుకోండి. ఒక అర గ్లాస్ మంచినీళ్లు, మెత్తటి ఉప్పు వేసి చక్కగా కలుపుకోండి. ఇందులోకి వేపుకున్న చికెన్ ని, చేతి నిండా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని, ఏటవాలుగా కోసి పెట్టుకున్న మిరపకాయ ముక్కల్ని వేసుకోండి. చికెన్ చక్కగా ఉడికిపోయాక కూరలో కమ్మదనం కోసం ఇంట్లో ఉంటే కొంచెం మిరియాల పొడిని అలాగే సోంపు పొడిని వేసేయండి. నీరంతా ఇంకిపోయేదాకా కూరని వేపుకొని చివరిగా ఉప్పు సరి చూసుకొని సూపర్ గా ఉండే కోడి కూరని అన్నంతో లాగించేయడమే.